ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద పండగ సేల్ నడుస్తోంది, అమెజాన్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. లేదా మనం రోజు వాడే వాట్సాప్ దిడీర్న ఆగిపోతే. ఇలాంటి పెద్ద పెద్ద సిస్టమ్స్ని నమ్మకంగా ఎప్పుడూ పనిచేసేలా నిర్మించడం అనేది ఒక పెద్ద సవాలు. ఈరోజు మనం ఆధునిక ఇంటర్నెట్ను నిలబెడుతున్న ఆ 4 కీలక స్తంభాల గురించి తెలుసుకుందాం. ఇది మన సిస్టమ్ను పటిష్టంగా ఎలాంటి సమస్యకైనా సిద్ధంగా ఉంచే ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. ఇది $1,000,000 ప్రశ్న కదా. ఫేస్బుక్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలను ఊహించుకోండి. ఒక పోస్ట్ వైరల్ అవ్వగానే నిమిషాల్లో లక్షల మంది యూజర్లొస్తే పరిస్థితేంటి? సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయా? యూజర్లు ఇబ్బంది పడతారా? అలాంటి గందరగోళం జరగకుండా చూసుకోవడమే అదే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అంటే SRE చేసే పని. సరే, మరి దీనికి పరిష్కారం ఏంటి? ఏదో అదృష్టం మీద వదిలేలేం కదా. దీని వెనక ఒక పక్కా ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది. ఇప్పుడు మనం ఆ ప్లాన్లోని 4 పునాది స్తంభాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి మన సిస్టమ్ను ఎంత పెద్ద తుఫాను వచ్చినా తట్టుకునే ఒక కోటలా మారుస్తాయి. మన మొదటి పిల్లరొచ్చేసి హై అవైలబిలిటీ. పేర్లోనే ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే మన వెబ్సైట్ గానీ యాప్ గానీ 24 గంటలు 7 రోజులు పనిచేస్తూనే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఒక సర్వర్ ఆగిపోయినా సరే యూజర్కి ఆ విషయం అస్సలు తెలియకూడదు. అంత స్మూత్గా జరిగిపోవాలి. ఈ ట్రాఫిక్ కాప్ అనాలజీ చూడండి, భలే ఉంది కదా. లోడ్ బ్యాలెన్సర్ చేసేది అచ్చంగా ఇదే పని. అది లేదనుకోండి, యూజర్ల నుంచి వచ్చే రిక్వెస్ట్లన్నీ ఒకే ఒక్క సర్వర్ మీద పడతాయి. పాపం ఆ సర్వర్ ఎంతని తట్టుకుంటుంది? క్రాష్ అయిపోతుంది. అందుకే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఒక ట్రాఫిక్ పోలీస్లా ఉండి ట్రాఫిక్ను తెలివిగా వేర్వేరు సర్వర్లకు పంచిపెడుతుంది. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్లలో కూడా 2 రకాలున్నాయి. ఒకటి లేయర్ 4. ఇది మన ఏరియా పోస్ట్మ్యాన్ లాంటిది. అడ్రస్ అంటే IP అడ్రస్ చూసి ఉత్తరాన్ని ఫార్వర్డ్ చేసేస్తుంది, చాలా ఫాస్ట్. ఇంకొకటి లేయర్ 7. ఇదొక స్మార్ట్ రిసెప్షనిస్ట్ లాంటిదన్నమాట. ఉత్తరం లోపల ఏముందో కూడా చూస్తుంది. అంటే ఇది ఇమేజ్ కోసం వచ్చిన రిక్వెస్టా, వీడియో కోసమా అని చదివి దాన్ని కరెక్ట్ డిపార్ట్మెంట్కి పంపుతుంది. కొంచెం స్లో అయినా చాలా తెలివైనది. ఇది సెక్యూరిటీ విషయంలో చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్సర్ వరకు ఎన్క్రిప్ట్ చేస్తే సరిపోదు, అది సగం పనే. అసలైన భద్రత అంటే ఏంటంటే డేటా మన సిస్టమ్ నుంచి బయలుదేరిన క్షణం నుంచి అది వెనకాలున్న సర్వర్ని చేరే వరకు మొత్తం ప్రయాణంలో ఎన్క్రిప్ట్ అయి ఉండాలి. దీన్నే మనం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం. ఇందులో రాజీపడటానికి అస్సలు వీల్లేదు. ఓకే, మన సిస్టమ్ ఇప్పుడు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, చాలా బావుంది. కానీ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి? ఒక్కసారిగా వేల లక్షల మంది యూజర్లొస్తే ఎలా? ఇక్కడే వస్తుంది మన రెండవ స్తంభం, డైనమిక్ స్కేలింగ్. ఊహించుకోండి, మన యాప్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నిన్నటి వరకు వందల్లో ఉన్న రిక్వెస్ట్లు ఈరోజు లక్షల్లోకి వెళ్ళిపోయాయి. మరి మన సిస్టమ్ ఈ భారాన్ని తట్టుకోగలదా? ఇక్కడే అసలు సిసలైన స్కేలబిలిటీ ఛాలెంజ్ మొదలవుతుంది. దీనికి పరిష్కారం ఒక్కటే, అవసరాన్ని బట్టి మన కంప్యూటింగ్ పవర్ని అప్పటికప్పుడు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం. ఈ స్కేలింగ్ చేయడానికి 2 దారులున్నాయి. మొదటిది వర్టికల్ స్కేలింగ్, అంటే మన దగ్గరున్న ఒకే కారుకి ఇంకా పెద్ద ఇంజిన్ పెట్టడం లాంటిది. పవర్ పెరుగుతుంది, కానీ ఒక లిమిట్ ఉంటుంది. పైగా ఇంజిన్ మార్చేటప్పుడు కారు ఆపాలి. రెండోది హారిజాంటల్ స్కేలింగ్. ఇది చాలా సింపుల్. ట్రాఫిక్ పెరిగినప్పుడు ఇంకో కొత్త కారును రోడ్డు మీదకి తీసుకురావడం లాంటిది. దీనికి లిమిట్ లేదు, డౌన్ టైం ఉండదు. అందుకే ఇప్పటి క్లౌడ్ అప్లికేషన్స్కి ఇదే బెస్ట్ ఆప్షన్. సరే, ఇన్ని కొత్త కార్లను అంటే సర్వర్లను మేనేజ్ చేసేదెవరు? ఇక్కడే మన హీరో క్యూబర్నెటీస్ ఎంట్రీ ఇస్తుంది. దీన్నొక పెద్ద షిప్కి కెప్టెన్లా అనుకోవచ్చు. ఇది సిస్టమ్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఏదైనా సర్వర్ ఫెయిల్ అయితే వెంటనే దాని ప్లేస్లో కొత్తది పెడుతుంది. ట్రాఫిక్ పెరిగితే కొత్త సర్వర్లను యాడ్ చేస్తుంది, తగ్గితే తీసేస్తుంది. అంతా ఆటోమేటిక్, మ్యాజిక్లాగా ఉంటుంది. రైట్? ఇప్పుడు మన సిస్టమ్ హైలీ అవైలబుల్, ఇంకా స్కేలబుల్ కూడా. నెక్స్ట్ ఏంటి? సెక్యూరిటీ. ఇంత పెద్ద సంక్లిష్టమైన సిస్టంలో ఎవరు లోపలికి రావొచ్చు, ఎవరు ఏం చెయ్యొచ్చు అనేది కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అదే మన 3వ స్తంభం. ఒక్కసారి చూద్దాం మన సిస్టమ్ని ఎవరు వాడతారో. డెవలపర్లు, అడ్మినిస్ట్రేటర్లు, కొన్నిసార్లు వేరే అప్లికేషన్లు, ఆటోమేషన్ టూల్స్, ఇలా చాలామంది. అందరికీ ఒకే కీ ఇచ్చేస్తే ఎలా? చాలా ప్రమాదం. అందుకే మనకు ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే IAM లాంటివి కావాలి. ఇవి ఏం చేస్తాయంటే
ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు పర్మిషన్స్ ఇస్తాయి, 1 ఇంచు కూడా ఎక్కువ కాదు. ఇది ఐఏఎం పాలసీలలో ఒక గోల్డెన్ రూల్. గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీరు ఒక పనికి ఒకచోట ఎలో అనిచ్చి ఇంకోచోట డినే అనిచ్చారనుకోండి, ఫైనల్గా డినే మాత్రమే గెలుస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్. పొరపాటున ఎక్కడైనా ఎక్కువ పర్మిషన్ ఇచ్చినా ఒక్క డినే రూల్తో దాన్ని ఆపేయొచ్చు. అందుకే డినేకెప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సెక్యూరిటీలో ఇంకో మంచి ప్రాక్టీస్ ఏంటంటే, సున్నితమైన సమాచారాన్ని అంటే సీక్రెట్స్ని సాధారణ సెట్టింగ్స్ నుంచి వేరుగా పెట్టడం. క్యూబర్నెటిస్ దీనికి ఒక సూపర్ సొల్యూషన్ ఇస్తుంది. డేటాబేస్ పోర్ట్ లాంటి సాధారణ విషయాలను కాన్ఫిగ్ మ్యాప్స్లో పెడుతుంది, కానీ పాస్వర్డ్లు, ఏపీఐ కీలు లాంటి చాలా సీక్రెట్ సమాచారాన్ని సీక్రెట్స్ అనే ఒక ప్రత్యేకమైన లాక్ చేసిన ఖజానాలో పెడుతుంది. ఇది చాలా మంచి పద్ధతి. సరే, మన ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా ఒక్కొక్కసారి అనుకోనివి జరుగుతాయి, సిస్టమ్స్ ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మనం డిజైన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చి రియల్ వరల్డ్లోకి వెళ్దాం. అర్ధరాత్రి 3 గంటలకు అలర్ట్ వస్తే ఏం చేయాలి? అదే మన 4వ స్తంభం. అర్ధరాత్రి ఫోన్ మోగుతోంది. స్క్రీన్ మీద ఈ అలర్ట్, నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైస్. సర్వర్లో డిస్క్ స్పేస్ మొత్తం నిండిపోయింది. ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించినా మొత్తం సిస్టమ్నే ఆపేయగలదు. ఇప్పుడు మనం డిటెక్టివ్స్ అవతారమెత్తి దీని మూలమెక్కడుందో కనిపెట్టాలి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. స్టెప్ 1, ముందుగా అసలు సర్వీస్ రన్ అవుతోందో లేదో సిస్టమ్ సిటిఎల్ కమాండ్తో చెక్ చేయాలి. స్టెప్ 2, డిఎఫ్ కమాండ్తో ఏ డ్రైవ్ ఫుల్ అయిందో చూడాలి. స్టెప్ 3, డియు కమాండ్తో ఆ డ్రైవ్లో ఏ ఫోల్డర్ ఎక్కువ స్పేస్ వాడుతుందో కనిపెట్టాలి. మన కేసులో ప్రాబ్లం అంతా లాగ్ ఫైల్స్తో వచ్చింది. అవి విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని క్లియర్ చేయగానే సిస్టమ్ మళ్లీ నార్మల్ అయిపోతుంది. సమస్య సాల్వ్ అయ్యాక సిస్టమ్ని ఒకసారి రీబూట్ చేయడం మంచిది. కానీ పవర్ బటన్ నొక్కేసి చేసే హార్డ్ రీబూట్ కాదు, గ్రేస్ఫుల్ రీబూట్ చెయ్యాలి. తేడా ఏంటంటే, గ్రేస్ఫుల్ రీబూట్ అంటే సిస్టమ్కి చెప్పి, అందరూ మీ పనులు పూర్తి చేసుకోండి, ఫైల్ సేవ్ చేసుకోండి, నేను షట్ డౌన్ అవుతున్నాను అని చెప్పడం లాంటిది. అదే హార్డ్ రీబూట్ అంటే సడన్గా పవర్ కట్ చేయడం లాంటిది. దీనివల్ల డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటిదాకా మనం చూసినవి టూల్స్, టెక్నిక్స్. కానీ వాటన్నిటినీ నడిపించేది ఒక ఫిలాసఫీ, ఒక ఆలోచనా విధానం. దాన్నే మనం సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ లేదా ఎస్ఆర్ఈ మైండ్ సెట్ అని పిలుస్తాం. ఈ ఎస్ఆర్ఈ మైండ్ సెట్లో 4 ముఖ్యమైన సూత్రాలున్నాయి. 1, సమస్యలు వస్తాయని ముందే ఊహించి వాటిని తట్టుకునేలా సిస్టమ్ని డిజైన్ చేయడం. 2, మనుషులు చేసే పనులను తగ్గించి వీలైనంత వరకు ఆటోమేట్ చేయడం. 3, ప్రతిదీ డేటాతో కొలవడం, ఊహలతో కాకుండా ఫ్యాక్ట్స్తో నిర్ణయాలు తీసుకోవడం. ఇక 4ది చాలా ముఖ్యమైనది. ఏదైనా తప్పు జరిగితే ఎవరి వల్ల జరిగింది అని కాకుండా ఎందుకు జరిగింది, మళ్లీ జరగకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించడం. దీన్నే బ్లేమ్లెస్ పోస్ట్మార్టం అంటారు. మనం ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ పెరుగుతూ సిస్టమ్స్ ఇంకా సంక్లిష్టంగా మారుతున్న ఈ రోజుల్లో సమస్యలను పరిష్కరించడంలో మనిషి పాత్ర ఏంటి? ఆటోమేషన్ పెరిగే కొద్దీ మన అవసరం ఇంకా పెరుగుతుందా లేక తగ్గిపోతుందా? దీని గురించి ఆలోచించటం ఆసక్తికరంగా ఉంటుంది కదా.